శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన నిర్వహించి అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడేలా ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించి అనంతరం స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా జరపనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి పుష్పాలంకరణలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. స్వామివారి దర్శనం ద్వారా భక్తులు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి సమృద్ధిగా పొందుతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఇక ఆలయ కమిటీ సభ్యులు కోరారు. శివుడు విష్ణువు భేదం కాదు అన్నది వేదోక్తి కాదు. మనుషులకే భేదం కానీ దేవతలకు భేదం కాదు, భేదం లేదు అన్న అర్థం. అంటే ఒక విలక్షణమైనటువంటి ఈ ఆలయం ఎలా అంటే రామేశ్వరంలో ఉంది రాముడు ఈశ్వరుడు, అలాగే ఇక్కడ కూడా శ్రీ లొంక రామలింగేశ్వరుడు, శ్రీ లొంక అంటే ఇక్కడ కూడా రాముడు లింగేశ్వరుడు. అలాంటి అటు రామేశ్వరంలోనూ ఉంది, మళ్ళా ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పరిధిలోని దట్టమైనటువంటి అడవిలో 7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది శ్రీ లొంక రామలింగేశ్వరుడు. అంటే రాముడు ఈశ్వరుడు 2 పదాలు 2 దేవుళ్లతో స్మరిస్తూ ఉన్నటువంటి ఈ పుణ్యక్షైవ క్షేత్రం ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఏంటంటే త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడు వనవాసంకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది ప్రాంతంలో స్వయంగా తాను నీటి చెరువులో పుష్కరిలో స్నానమాచరించి సైకత ఇసుకలింగాన్ని ఏర్పాటు చేశాడు. అంటే స్వయంభు లింగాన్ని వెలిపించినన్న ప్రాచీన ప్రసిద్ధి. అలాగే రాను రాను మా పెద్దలందరూ కూడా అలాగే నమ్ముతూ ఆ నమ్మకాన్ని మేము కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ రోజున మహాశివరాత్రి రోజున 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను